ఏపీలో డీఎస్సీపై నెక్స్ట్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. కర్నూలు జిల్లా ఆదోనిలోని వైసీపీ కార్యాలయానికి బీజేపీ ఎమ్మెల్యే వెళ్లడం ఖాతరేపింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హైడ్రామా జరిగింది. వైసీపీ కార్యాలయానికి వెళ్లి మెగా డీఎస్సీపై ఆ పార్టీ నాయకుల అనుమానాలు నివృత్తి చేస్తానంటూ బయలుదేరేందుకు సిద్దమైన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా గృహ నిర్బంధాన్ని ఛేదించుకుని పాదయాత్రగా నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చి రచ్చరచ్చ చేశారు పార్థసారథి. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతలు చర్చకొస్తే డీఎస్సీపై అన్ని డౌట్లకు క్లారిటీ ఇస్తానన్నారు. దయచేసి మీ అనుమానాల నివృత్తి చేసుకోవడానికి మా ఆఫీస్కి రండి. నేను మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మంచి టీ బిస్కెట్లు ఇచ్చి మీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యే పార్థసారథిపై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ నిర్వహించేది ప్రజాప్రతినిధులు కాదన్న విషయం పార్థసారథి తెలుసుకోవాలన్నారు. ఓ ఎమ్మెల్యే రోడ్డెక్కి ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు బుగ్గన. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఒక ఆయనకే కాదు ఏ శాసనసభ్యునికైనా బాధ్యత ఎక్కడ వస్తుంది? సో బాధ్యత లేనప్పుడు పాత్రదారుడే కానప్పుడు ఏం జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? మొత్తంగా డీఎస్సీ చుట్టూ నడుస్తున్న ఆదోని పాలిటిక్స్ ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.